విడుదల పార్ట్ 2. నా వరకు అయితే ఇది వెటర్మరన్స్ వీకెస్ట్ అండ్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందేమో అనుకున్నా గానీ, ఆ పొలిటికల్ క్లాసెస్ అండ్ ఆ డెడ్ స్లీప్ నేరేషన్ అబ్బో! దూల తీరింది. ఏయ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి మిగతా మూవీ మొత్తంతో కంపేర్ చేస్తే బెటర్. వాళ్ళకి వీళ్ళకి అడవిలో జరిగే యుద్ధం ఒకటి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అది తప్ప ఇక రెస్ట్ అంతా పిచ్చ బోరింగే. నాకేనా మూవీస్‌లో క్లాసెస్ నచ్చట్లేదు, మీకు కూడానా అనేది ఒకసారి తెలియాలి. కుదిరితే కింద కామెంట్ చేయండి గైస్. బికాజ్ ఎందుకని ఫిల్మ్ మేకర్స్ సినిమా నేరేషన్ కంటే క్యారెక్టర్ ద్వారా డైలాగ్స్ రూపంలో క్లాసెస్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. కొన్ని ఉండొచ్చు, బట్ సినిమా అంతా అదే అయితే ఎలా అండి? అసలు ఎందుకు అనేదే నా క్వశ్చన్. నేను సినిమా కోసం వస్తున్నాను, క్లాస్‌లో పాఠాల కోసం కాదు కదా! అది కావాలనుకుంటే లైబ్రరీకో దేనికో వెళ్తా కదా! లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కొన్ని మూవీస్ ఇంతే వస్తున్నాయి. ఇదివరకు ఇలా ఉండేది కాదు, బట్ ఇప్పుడు చాలా హెవీగా వస్తున్నాయి. అంటే ఇప్పుడేంటి, ఆ పాఠాలన్నీ తెలుసుకొని నేనేమన్నా ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ రాయాలా? లేక నాలా కాకుండా ఇంకొక వ్యక్తిలా బ్రతకమంటారా? లేక త్వరలో ఏదైనా యుద్ధం రాబోతుందా? వాటికి ప్రిపరేషన్ క్లాసెసా? సినిమాలో అంతర్గతంగా ఉండాల్సిన వాటిని సర్ఫేస్ లెవెల్‌లో పెట్టేసి కొట్టేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. నేనొక సినిమాలో ప్రీచింగ్స్, క్లాసెస్ అంటున్నాను అంటే, ఆ సినిమాలో అవి మెయిన్‌గా నింపుతున్నారు అని. మిగతావి ఉంటాయి. లైక్ 2, 3 యాక్షన్ ఎపిసోడ్స్ అంటూ అండ్ లవ్ ట్రాక్ అంటూ ఇలాంటివి ఉంటాయి. బట్ సినిమాలో మెయిన్‌గా ఆ క్లాసెసే డామినేట్ చేస్తాయి. అప్పుడసలు దాన్ని సినిమా అనే అనరు. అండ్ అది ఎంటర్‌టైన్‌మెంట్ కిందకి కూడా రాదు. సినిమాలో చెప్పే క్లాసెస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లోకి ఎలా వస్తాయండి? అలా అయితే నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని వేరు వేరు పదాలెందుకు? విడుదలై పార్ట్ 1లో ఇవేముండవు. స్లోగా ఉన్నా ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి నాకు. కానీ పార్ట్ 2లో కరుప్పన్ పోర్షన్ అయిపోయాక టీచర్ అనే వాతియార్ ఇక రంగంలోకి దిగుతాడు. టీచర్ అని టీచింగ్స్‌తో సావగొట్టినట్టు ఉంటది. ఈ మధ్యలో లవ్ ట్రాక్ ఒకటి అసలు యూజే లేదు దానివల్ల. ఇలాంటి సెపరేటిస్ట్ గ్రూప్స్ కూడా ప్రేమ పెళ్లి అనే బాటలో వెళ్తే మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అని చెప్పారు కదా! ఆహా! అది సరిపోదన్నట్టు 30 నిమిషాలు వాళ్ళ ప్రేమ గోల. అడవిలో కానిస్టేబుల్స్‌ని కూర్చోబెట్టి పాఠాలు. మామూలు పాఠాలు గాదు. చిరాకేసింది నాకైతే. టూ మెనీ థింగ్స్. ఎందుకు ఇవన్నీ అని. ఆ తర్వాత అర్థమైంది. ఇక కుదరదు అని అన్నీ ఇరికించి పడేశారు గదా అని. ఓన్లీ గుడ్ థింగ్ నా వరకైతే క్లైమాక్స్. ఇద్దరి మధ్య ఫైట్ ఫారెస్ట్ ఏరియాలోది ఒకటి బావుంది. ఐ మీన్ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు. పర్ఫార్మెన్సెస్ వైస్ విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎక్సలెంట్‌గా ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్. సూరి, మంజు వారియర్, జీవీఎం కిషోర్ వీళ్ళంతా డీసెంట్. ఇళయరాజా గారు మాత్రం రిటైర్మెంట్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది. నువ్వెవడ్రా చెప్పడానికి అంటారా? రాబోయే సగం సినిమాలకి మీరే సగం డ్యామేజ్ చేసిన వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. నిజం చెప్పేయడం బెటర్. దాచుకుంటే నో యూజ్ గదా! ఒకప్పుడు ఆయన లెజెండ్. ఇప్పుడు ఆయన మ్యూజిక్ బాగోట్లేదు. ఆయన అప్పటి లెజెండ్ లాగే ఉండాలి అని చూడాలనుకుంటున్నా. అందుకే రిటైర్మెంట్ ఇస్తే బెటర్ అని అంటున్నా. ఆహా! అంటారా? ఇంకా మీ ఇష్టం. లొకేషన్స్ వైస్ ఫారెస్ట్ ఏరియాని చాలా బాగా చూపించారు. ఫైనల్లీ బోరింగ్ పొలిటికల్ క్లాసెస్. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.